హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో ఫాద్ ఫాషల్, వడివేలు ఇంకా కోవై సర్లా నటించినటువంటి ఒక మంచి కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మారీసన్. మూవీ మాత్రం స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ సమయానికి రాగానే వేరే పాత్ తీసుకుంటుంది. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో అదే రోజు జైలు నుంచి రిలీజ్ అయినటువంటి దయాల్ చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. ఈ దయాల్ ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. నిజానికి ఈ దయాల్ వాళ్ళ అమ్మ మాత్రం సేలంలో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. కానీ దయాల్ మాత్రం అప్పుడప్పుడు తనకు సమయం దొరికినప్పుడు మాత్రమే తన అమ్మ దగ్గరికి చూసి రావడానికి వెళ్లి వస్తూ ఉంటాడు. ఈ రోజే దయాల్ జైలు నుంచి రిలీజ్ అవడంతో బీచ్ దగ్గరికి వెళ్లి చాలా ఎంజాయ్ చేసి ఆ రోజు రాత్రి ఒక సినిమాకి వెళ్తాడు. అలా సినిమాకి వెళ్లి ఇంటర్వెల్ సమయంలో సిగరెట్ తాగుతూ పార్కింగ్ ఏరియాకి రాగా అక్కడ ఒక RX-100 బైక్ కి కీస్ కూడా పెట్టేసి ఉంటారు. అది గమనించినటువంటి దయాల్ వెంటనే ఆ బైక్ తీసుకుని అక్కడి నుంచి నాగర్కోయిల్ అనే పట్టణానికి చేరుకుంటాడు. అలా ఆ నాగర్కోయిల్ కి వచ్చినటువంటి దయాల్ అక్కడ కూడా చాలా జాలీగా తిరుగుతూ ఒక ఇంటిని చూసి ఈ రోజు రాత్రికి ఈ ఇంట్లో దొంగతనం చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఆ రోజు రాత్రి సమయంలో దయాల్ ప్లాన్ చేసినట్లుగానే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఒక్కొక్క రూమ్ ని సైలెంట్ గా ఓపెన్ చేసి లోపలంతా కూడా వెతుకుతూ తనకేమైనా దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక గదిలో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో దయాల్ వెంటనే వెళ్లి ఆ డోర్ ను ఓపెన్ చెయ్యగా అక్కడ ఉన్నటువంటి వేణు అనే వ్యక్తి, కుమార్ వచ్చేసావా, నీకోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా వెళ్లిపోదాం అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న దయాల్ ఇతనేంటి నేనేదో పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ వేణుని చూస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ ఉన్న వేణుని గొలుసులతో కట్టేసి ఉంటారు. దాంతో ఆ దయాలు వెంటనే వేణు దగ్గరికి వెళ్లి అరవకండి, అదేంటి నేనేదో మీకు తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ వేణు సమాధానం చెప్తూ అదేంటి బాబు, నేను నీ తండ్రిని కదా అని అంటూ ఉంటాడు. దయాలు మాత్రం కాదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు, నేను మీ కొడుకుని కాదు అని చెప్పడంతో ఆ వేణు వెంటనే దయాల్ని చూసి సారీ బాబు, నాకు ఆల్జీమర్స్ వ్యాధి ఉంది, అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాను, వచ్చింది నా కొడుకేమని అనుకున్నాను, నాకు ఈ ఆల్జీమర్స్ వ్యాధి వల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోతానేమో అని నా కొడుకు చైన్స్ తో కట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు, నాకు మాత్రం ఈ రూమ్ లోనే ఉండాలి అంటే ఏదో జైల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది, ప్లీజ్ బాబు నా చైన్స్ ని విడిపించు అని అంటూ ఉంటాడు. కానీ ఆ దయాల్ మాత్రం ఇంటికి దొంగతనం చేయడం కోసం వచ్చి ఉండడంతో ఆ ఇల్లు మొత్తం ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటాడు. అది గమనించినటువంటి వేణు వెంటనే దయాల్ని చూసి చూడు బాబు, నువ్వు ఇక్కడ ఎంత ఎతికినా కానీ నీకేమీ దొరకవు, డబ్బులన్నీ కూడా బ్యాంకులో పెట్టేసి ఉన్నారు, నువ్వు నా మాట విని నన్ను విడిపిస్తే నీకు 25,000 రూపాయలు ఇస్తాను అని అంటాడు. దాంతో దయాల్ వెంటనే ఆ వేణు దగ్గరికి వెళ్లి అయితే 25,000 రూపాయలు ఇవ్వండి, వెంటనే రిలీజ్ చేస్తాను అని అనగా దానికి ఆ వేణు మాత్రం ఆ డబ్బులు ATM లో ఉన్నాయి, నన్ను విడిపిస్తే నిన్ను వెంటనే ATM సెంటర్ దగ్గరికి తీసుకుని వెళ్లి నీకు విత్ డ్రా చేసిస్తాను అని చెప్పడంతో ఫైనల్ గా వేణుని విడిపించడం కోసం దయాల్ కూడా ఒప్పుకుంటాడు. అలా దయాల్ వేణుని విడిపించడంతో వేణు వెంటనే దయాల్ని ఒక ATM దగ్గరికి తీసుకుని వెళ్లి తనకి 25,000 రూపాయలని విత్ డ్రా చేసిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా చాటుగా ఆ దయాల్ చూస్తూ ఉండగా అప్పుడే వేణు అకౌంట్ లో 25 లక్షలు ఉన్నట్లుగా చూసి ఎలాగైనా సరే ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ 25 లక్షల్ని మనం కొట్టేయాలని డిసైడ్ అవుతాడు. ATM నుంచి బయటకు వచ్చినటువంటి వేణు వెంటనే 25,000 రూపాయలని కూడా ఆ దయాల్కి ఇచ్చి సరే బాబు మీకు థ్యాంక్స్, నేను ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న మా కూతురు ఊరికి వెళ్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న దయాల్ సరే అయితే నిన్ను తీసుకుని వెళ్లి బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తాను అని వేణుని బస్ స్టాప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వేణు బాగా ఆలోచించి వెంటనే దయాల్ని చూసి నేను ఇక్కడి నుంచి నా కూతురు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నా కొడుకు తెలుసుకుని అక్కడికి వచ్చేస్తాడు, నేను అక్కడికి వెళ్ళను, తిరువన్నామలైలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను తిరువన్నామలై వెళ్లిపోతాను, నన్ను వెంటనే తిరువన్నామలై వెళ్లే బస్సు ఎక్కించు అని అంటాడు. ఆ మాటలు విన్న దయాల్ వెంటనే వేణుని చూసి అయ్యో సార్, నేను ఇప్పుడు తిరువన్నామలైకే వెళుతున్నాను, నాతో పాటు రండి, నేనే డ్రాప్ చేస్తాను, మీరు ఆ బస్ కి ఇచ్చే ఛార్జీ డబ్బులకి నాకు పెట్రోల్ కొట్టించండి అని చెప్పడంతో వేణు కూడా అందుకు ఒప్పుకుని ఇద్దరు కూడా వెంటనే అక్కడి నుంచి తిరువన్నామలై బయలుదేరతారు. అలా వేణు మరియు దయాల్ ఇద్దరు కూడా బండిలో వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత దయాల్ ఆ వేణుని చూసి సార్ బండిలో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించాలి, కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పడంతో వేణు వెంటనే దయాల్ని చూసి నా దగ్గర డబ్బులు లేవు, ATM లో విత్ డ్రా చెయ్యాలి అని చెప్పి ATM కార్డ్ ని తీసుకుని ATM లోపలికి వెళ్లి మళ్ళీ తిరిగి నిరాశగా బయటికి వచ్చి బాబు నాకు ఆల్జీమర్స్ వ్యాధి ఉంది కదా, నేను పిన్ నెంబర్
ని మర్చిపోయాను, అందుకే డబ్బులు తీయలేకపోతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న దయాల్, ఏం ప్రాబ్లం లేదండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాటితో పెట్రోల్ కొట్టించుకుందాం, వెళ్లే దారిలో మీరు మాత్రం ఆ పిన్ నెంబర్ ని గుర్తు చేసుకోండి అని చెప్పి ఎలాగైనా ఆ వేణు దగ్గర ఉన్న డబ్బుల్ని కొట్టేయాలి అని దయాల్ చాలా ప్రేమగా అతని దగ్గర నటిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా హైవే మీద వెళుతూ ఉండగా వేణు దయాల్ని చూసి, హైవే మీద చెట్లేమీ లేవు కదా, చాలా వేడిగా ఉంది, లోపల పల్లెటూరులో నుంచి పోనివ్వు అని చెప్పడంతో ఆ దయాల్ పల్లెటూరులో నుంచి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో దారికి ఎదురుగుండా కొన్ని గొర్రెలు వెళుతూ ఉండడంతో ఈ దయాల్ మాత్రం బాగా ప్లాన్ చేసి కావాలని ఒక గొర్రెని గుద్దుతాడు. దాంతో ఆ గొర్రెల ఓనర్ గొడవ పడుతూ ఉండడంతో దయాల్ మాత్రం తనను చూసి, ఎందుకు గొడవ పడుతున్నావు, తప్పు జరిగిపోయింది, నీకు నష్టపరిహారంగా ఎంత కావాలో చెప్పు, 3000 కావాలా 2000 కావాలని అంటాడు. దాంతో ఆ యజమాని, నాకు 3000 కావాలి అని అంటాడు. దయాల్ వెంటనే వేణుని చూసి, సార్ ఏటీఎం కార్డు ఇవ్వండి, వెంటనే ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పడంతో వేణు వెంటనే తనకు ఒక ఏటీఎం కార్డునిచ్చి పిన్ నెంబర్ 4321 అని చెప్తాడు. దయాల్ చాలా ఆశగా ఏటీఎం దగ్గరికి వెళ్లి విత్ డ్రా చేస్తూ చాలా ఎక్కువ అమౌంట్ ని విత్ డ్రా చేయాలని ట్రై చేస్తాడు. కానీ అక్కడ మాత్రం బ్యాలెన్స్ అంత లేదు అని మెసేజ్ వస్తూ ఉంటుంది. దయాల్ వెంటనే బ్యాలెన్స్ ఎంక్వైరీ చెయ్యగా ఆ కార్డులో కేవలం 8000 రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అది చూసిన దయాల్ చాలా షాక్ అవుతూ, నేను ఇంతకు ముందు చూసినప్పుడు 25 లక్షలు ఉన్నాయి కదా, ఇప్పుడేంటి కేవలం 8000 మాత్రమే ఉన్నాయి అని అందులో నుంచి 3000 రూపాయలని విత్ డ్రా చేసుకుని వేణు దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆ వేణు ఆ గొర్రెల ఓనర్ ని చూసి, నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని తన కొడుకు గురించి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి దయాల్ రావడంతో ఆ గొర్రెల ఓనర్ దయాల్ ని చూసి, అంటే ఈ వేణు కొడుకు ఇతనే అయి ఉండొచ్చు అని, సారీ సార్, మీ నాన్నగారు మా గొర్రెకి ఒక నాటు వైద్యం చెప్పాడు, అది చేస్తే నయం అవుతుందంట, మీరు మాకు డబ్బులేమీ ఇవ్వవలసిన అవసరం లేదు, జాగ్రత్తగా వెళ్లి రండి అని అంటాడు. దాంతో దయాల్ చేసేదేమీ లేక వెంటనే ఆ 3000 అలాగే ఏటీఎం కార్డుని కూడా వేణుకి ఇచ్చేస్తాడు. అప్పుడు వేణు వెంటనే వాటిని పర్సులో పెడుతూ ఉండగా ఆ పర్సులో మరొక ఏటీఎం కార్డు ఉంటుంది. దాన్ని చూసినటువంటి దయాల్, అంటే ఖచ్చితంగా ఆ ఏటీఎం కార్డులోనే మనం చూసినటువంటి 25 లక్షలు కూడా ఉన్నాయి అని అర్థం చేసుకుని ఖచ్చితంగా ఆ డబ్బుల్ని మనం కొట్టేయాలి అని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే మరో పక్క ఎమ్మెల్యే పిఏ కొడుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి, సార్ నేను మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు నా RX-100 బండిని ఎవరో దొంగతనం చేశారు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీసులు ఎమ్మెల్యే మనిషి అని వెంటనే ఆ బైక్ ని వెతికే పనిలో పడతారు. ఆ తర్వాత దయాల్ మరియు వేణు ఇద్దరు కూడా మదురై దాటి వెళుతూ ఉన్న సమయంలో వేణు దయాల్ని చూసి, బహుశా ఈ గ్రామంలోనే నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉండాలి, అతని పేరు కృష్ణమూర్తి, అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు, అతనికి 3 కూతుర్లు ఉంటారు, నువ్వు ఒకసారి ఇక్కడ ఎంక్వైరీ చెయ్యి అని చెప్పడంతో ఆ దయాల్ వెంటనే ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ టీ స్టాల్ వ్యక్తి మాట్లాడుతూ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కృష్ణమూర్తి ఎవరో తెలియదు కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి తెలుసు, మీరు చెప్పినట్లుగానే ఆ శ్రీనివాసన్ కి 3 కూతుర్లు ఉన్నారు అని చెప్తాడు. దాంతో దయాల్ వెంటనే వేణు దగ్గరికి వెళ్లి, మీరు చెప్పినటువంటి కృష్ణమూర్తి ఎవరికీ తెలియదు, కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా 3 ఆడపిల్లలంట అని చెప్పి, ఈ రోజు రాత్రి అయిపోయింది కదా, ఈ రోజు రాత్రి ఇక్కడ ఏదైనా హోటల్లో స్టే చేద్దామని అంటాడు. దానికి వేణు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కూడా అక్కడ హోటల్ తీసుకుని అక్కడ స్టే చేస్తారు. ఫ్రెండ్స్, మూవీ ఏంటి స్లోగా వెళుతుందని బోరు కొడుతుందా? ట్రస్ట్ మీ, మరో 2 నిమిషాల్లో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా భోజనం చేసి మందు తాగుతూ ఉన్న సమయంలో ఆ దయాల్ వేణుని చూసి, తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, తను ఎలా దొంగగా మారాడో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా దయాల్ వెంటనే పక్కకి వెళ్లి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, నా దగ్గర వేణు అని ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పా కదా, అతని దగ్గర 25 లక్షలు ఉన్నాయి, కానీ తను ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ ని మర్చిపోయాడు, దాన్ని ఎలాగైనా గుర్తు వచ్చేలా చేసి ఆ 25 లక్షల్ని కూడా ఎలాగైనా కొట్టేయాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ దయాల్ ఫ్రెండ్ మాట్లాడుతూ, అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఆ ఏటీఎం కార్డు ఫోటోను నాకు పంపించు, నేను వెంటనే దానికి ఒక డూప్లికేట్ కార్డుని కూడా క్రియేట్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత దయాల్ వెంటనే వేణు దగ్గరికి వెళ్లి ఇద్దరు కూడా మళ్ళీ మందు తాగి బాగా నిద్రపోతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దయా నిద్ర లేవగా అప్పటికే వేణు లేచి రెడీ కూడా అయి ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయలుదేరి 2 గంటల తర్వాత తిరువన్నామలై అదే అరుణాచలం చేరుకుంటారు. అక్కడ ఉన్న ఒక ఆశ్రమంలో వేణు ఫ్రెండ్ ఉండడంతో వేణు అక్కడికి వెళ్ళగా వేణు ఫ్రెండ్ చాలా ఆనందంగా వేణుతో మాట్లాడుతూ వెంటనే దయాల్ని పక్కకి తీసుకుని వెళ్ళి, నువ్వు తీసుకువచ్చిన ఈ వేణుకి అసలు పిల్లలు లేరు, తన భార్య కూడా ఎప్పుడో చనిపోయింది, నా కొడుకునే తను చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశాడు, వాడి పేరు కుమార్, నిజానికి ఈ వేణుకి ఎవ్వరూ పిల్లలు లేరు, కానీ చాలా మంచి మనిషి, ఇక్కడికి దగ్గరలో మా కుమార్తె ఉంది, ఆమె పేరు కృష్ణవేణి, నువ్వు ఈ వేణుని అక్కడికి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. దాంతో దయాల్
దయాల్ వెంటనే వేణు దగ్గరికి వెళ్లి సరే సార్ ఇక్కడి నుంచి బయలుదేరదామని అనగా ఆ మాటలు విన్నటువంటి వేణు మాత్రం మనం తిరువన్నామలై వరకు వచ్చాం, ఇలా తొందరగా వెళ్లడం ఎందుకు, ఇక్కడ ఉన్న గుడులు గోపురాలు అన్ని చూసుకుని వెళదామని చెప్పడంతో దయాల్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దయాల్ వేణు ఇద్దరు కూడా తిరువన్నామలైలో ఒక రూమ్ తీసుకుని అక్కడ స్టే చేస్తూ ఉన్న సమయంలో వేణు దయాల్ని చూసి నిజానికి ఇక్కడ నాకు ఒక చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు శ్రీనివాసన్, కానీ చిన్నతనంలో మా ఇద్దరికి గొడవయ్యి నేను తనని బాగా తిట్టడంతో అప్పటి నుంచి మాకు మాటలు లేవు. తను ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, టెక్స్టైల్ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని నెంబర్ కూడా నా దగ్గర లేదు, ఆ నెంబర్ ని నువ్వు కనుక్కోగలవా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వేణు అదేం పెద్ద సమస్య కాదు అని, అతనికి చాలా షాపులు ఉన్నాయని చెప్పావు కదా అని తెలుసుకుని వెంటనే ఒక షాపు దగ్గరికి వెళ్లి చాలా రిచ్ గా బట్టలు వేసుకుని అక్కడ ఉన్న షాపు ఓనర్ తో మాట్లాడుతూ నాకు మీ ఓనర్ శ్రీనివాసన్ చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకసారి అతని ఫోన్ నెంబర్ చెప్తారా అని వాళ్ళ దగ్గర నుంచి శ్రీనివాసన్ నెంబర్ తీసుకుని వెంటనే ఆ నెంబర్ ని వేణుకి చెప్తాడు. దాంతో వేణు చాలా ఇంప్రెస్ అయ్యా దయాల్ని చూసి నువ్వు మామూలు వాడివి కాదు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది అని ఆ దయాల్ని వేణు చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి దయాల్ మరియు వేణు ఇద్దరూ కూడా మందు తాగుతూ ఉండగా వేణు దయాల్ని చూసి నువ్వు మార్నింగ్ శ్రీనివాసన్ నెంబర్ తీసుకుని వచ్చావు కదా, ఆ శ్రీనివాసన్ తో ఒకసారి ఫోన్ లో మాట్లాడి వస్తాను అని వెంటనే బయటికి వెళ్లి తన ఫ్రెండ్ శ్రీనివాసన్ తో ఫోన్ లో మాట్లాడి తిరిగి వస్తాడు. కట్ చేస్తే ఎక్కడైతే ఫస్ట్ టైం దయాల్ వేణుని చూశాడో ఆ ఇంట్లోకి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక లేడీ పోలీస్ తన టీమ్ తో వచ్చి చూస్తూ ఉండగా ఆ ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ని అతి కిరాతకంగా హత్య చేసి ఉంటారు. దాంతో ఆ పోలీసులు అందరూ కూడా ఎవరు చంపారు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి మధురై దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాసన్ ని కూడా ఇలాగే చంపారు అని తెలుస్తుంది. అలాగే ఈ ఇద్దరిని కూడా చంపే ముందు వాళ్ళకి ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చి చంపారు అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ పోలీసులకి ప్రెజెంట్ తిరువన్నామలైలో కూడా ఒక పెద్ద టెక్స్టైల్ బిజినెస్ ఓనర్ ని కూడా హత్య చేశారు అని తెలుస్తుంది. ఈ టెక్స్టైల్ బిజినెస్ ఓనర్ కూడా ఎవరో చంపే ముందే ఫోన్ చేసి నిన్ను చంపుతామని వార్నింగ్ ఇచ్చి మరి చంపారు అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అండ్ టీమ్ కి తెలుస్తుంది. దాంతో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అండ్ టీమ్ కిల్లర్ కోసం చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ హత్యలన్నీ కూడా దయాలే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తిరువన్నామలైలో పని అయిపోవడంతో వేణు మరియు దయాల్ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా వేణు ఒక రెస్ట్ రూమ్ లోకి వెళ్లి ఉంటాడు. అప్పుడే దయాల్ వేణు పర్సులో ఉన్నటువంటి ఆ ఏటీఎం కార్డ్ ని ఫోటో తీసి తన ఫ్రెండ్ కి పంపించి వెంటనే దీనికి డూప్లికేట్ కార్డ్ ని రెడీ చెయ్యి, నేను ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో మీ ఊరికి వచ్చి కార్డ్ ని తీసుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత దయాల్ వేణుని చూసి ఇక్కడి నుంచి వెళ్లే దారిలో నా ఫ్రెండ్ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్లి వాడిని కలిసి వెళ్లిపోదామని చెప్పడంతో వేణు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా వేణు దయాల్ ఇద్దరు కూడా దయాల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగా ఆ ఊర్లో అప్పుడే ఏదో జాతర జరుగుతూ ఉంటుంది. అయితే దయాల్ మరియు తన ఫ్రెండ్ మాత్రం ఎలా అయినా సరే ఈ రోజు ఆ వేణు దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే నిజానికి దయాల్ కి మరియు తన ఫ్రెండ్ కి మాత్రం ఈ వేణు ఇప్పటికే ముగ్గురిని చంపి ఉన్న విషయం మాత్రం వాళ్ళకి తెలిసి ఉండదు. ఆ తర్వాత దయాల్ వేణు అలాగే దయాల్ ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఫుల్ గా మందు తాగుతూ ఉంటారు. అయితే వేణు మాత్రం దయాల్ మరియు దయాల్ ఫ్రెండ్ తాగే మందులో ఒక నిద్ర మాత్రల్ని కలిపిస్తాడు. దాంతో వాళ్ళు ఆ మందు తాగి డాన్స్ చేస్తూ నిద్రలోకి జారుకుంటారు. ఆ సమయంలో వేణు పక్కకి వెళ్లి సత్యమూర్తి అనే ఒక టీచర్ కి ఫోన్ చేసి నీకు మధుబాల అనే అమ్మాయి తెలుసు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న సత్యమూర్తి షాక్ అవుతూ ఎవరు నువ్వు, ఎందుకు నువ్వు ఆ అమ్మాయి గురించి అడుగుతున్నావు, అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. దాంతో వేణు వెంటనే ఆ సత్యమూర్తితో మాట్లాడుతూ నువ్వు ఆ అమ్మాయిని ఏం చేశావో ఆ వీడియో మొత్తం నా దగ్గర ఉంది, ఆ వీడియోని నీ వైఫ్ కి పంపించకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లు విను, నేను చెప్పిన ప్లేస్ కి వెంటనే రా అని అంటాడు. దాంతో ఆ టీచర్ సత్యమూర్తి చాలా భయపడుతూ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడికే వేణు వచ్చి అతి కిరాతకంగా ఆ సత్యమూర్తిని చంపేస్తాడు. అసలు ఈ వేణు ఎందుకు వీళ్ళందరినీ ఇంత క్రూరంగా చంపుతున్నాడు అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ సత్యమూర్తి ఒక టీచర్ అయి ఉండి వాళ్ళ స్కూల్లో చదువుతున్న 12వ క్లాసులో ఉన్నటువంటి మధుబాల అనే అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో చెడుగా ప్రవర్తించి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అది మొత్తం కూడా వీడియో తీసి ఆ వీడియోను చూపించి ప్రతిరోజు కూడా ఆ మధుబాలని అత్యాచారం చేస్తూ ఉంటాడు. అలాగే మధుబాల స్నేహితుల్ని కూడా అదే విధంగా అత్యాచారం చేస్తూ ఉంటాడు. అందుకే వేణు ఆ సత్యమూర్తిని అంత క్రూరంగా చంపి ఉంటాడు. అదే విధంగా ఇంతకు ముందు చంపినటువంటి ఆ ముగ్గురు కూడా చిన్న పిల్లల మీద అత్యాచారం చేసి ఉంటారు. వేణు ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి ముందుగానే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతూ ఉంటాడు. మరోపక్క పోలీసులు ఆ వేణు ఫోన్ నెంబర్ ని ట్రేస్ అవుట్ చేసి ప్రజెంట్ ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే వేణు మాత్రం తనకేమీ తెలియకుండా అక్కడి నుంచి దయాల్ మరియు తన ఫ్రెండ్
ఫ్రెండ్ నిద్రపోతున్న ప్లేస్ కు వచ్చేస్తాడు. అయితే వేణు అక్కడికి వచ్చేటప్పుడే చాలా ఆరాంగా తన చేతిని తనే కట్ చేసుకుని అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దయాల్ మరియు తన ఫ్రెండ్ ని చూసి నా మీద ఎవరో ఒక వ్యక్తి దాడి చేసిన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని తీసుకుని వెళ్లిపోయాడు అని చెప్తాడు. దాంతో దయాల్ వెంటనే వేణుకి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి పాలక్కాడ్ బయలుదేరి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళగా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మాత్రం దయాల్ని చూసి ఏంటి సడన్ గా వచ్చావు, ఏం ఘనకార్యం చేసి వచ్చావు అని అంటూ ఉంటుంది. నిజానికి దయాల్ వాళ్ళ అమ్మకి దయాల్ దొంగతనం చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసి ఉంటుంది. ఆ దయాల్ అమ్మ వెంటనే అక్కడికి వచ్చి ఉన్నటువంటి వేణుని చూసి ఇతను ఎవరు అని అడుగుతుంది. దానికి దయాల్ మాట్లాడుతూ అమ్మ అతనికి ఆల్జీమర్స్ వ్యాధి ఉంది, అతనికి ఏమీ జ్ఞాపక శక్తి ఉండదు, తనని నేను వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళుతున్నాను అని అంటూ ఉంటాడు. మరో పక్క వేణు ఆ దయాల్ ఇంటి లోపలికి వెళ్లి అక్కడ దయాల్ అమ్మా నాన్న ఫోటో ఉండడంతో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దయాల్ అమ్మ అక్కడికి వచ్చి వేణుని చూసి ఏంటి సార్ మా పెళ్లి ఫోటోని అంత సీరియస్ గా చూస్తున్నారు అని అడగ్గా అప్పుడు వేణు మాట్లాడుతూ ఇక్కడ మీ పెళ్లి ఫోటోలో April 17th అని రాసి ఉంది, నిజానికి ఆ రోజే నాకు కూడా పెళ్ళయింది, అదే విధంగా ఆ రోజు నా భార్య పుట్టినరోజు కూడా, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నా భార్య నా కోసం వాళ్ళ బంధువులందరినీ కూడా ఎదిరించి వచ్చింది, ఇప్పుడు నా భార్య నా దగ్గర లేదు, తను స్వర్గంలో ఉంది అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ వేణు వైఫ్ ఒక సైకాలజిస్ట్ గా ఉంటుంది. ఆమె ఒక NGOని రన్ చేస్తూ పేద అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. అక్కడికి మధుబాల వచ్చి నా టీచర్ నా మీద అత్యాచారం చేసి వీడియో తీసి ఆ వీడియోని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ రోజు నా మీద అత్యాచారం చేస్తున్నాడు, నా ఫ్రెండ్స్ మీద కూడా అత్యాచారం చేస్తున్నాడు అని జరిగిందంతా కూడా వేణు వైఫ్ కి చెప్పి అక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటుంది. కానీ అయినప్పటికీ తను మాత్రం చాలా గిల్టీగా ఫీల్ అవుతూ నా వల్ల నా ఫ్రెండ్స్ జీవితం కూడా నాశనం అవుతుంది అని తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దాంతో వేణు వైఫ్ చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తారా అని వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేస్తుంది. అయితే కోర్టులో కేసు ఫైల్ చేసినప్పటి నుంచి కూడా వేణు వైఫ్ కి అన్ని మర్చిపోతూ వస్తూ ఉంటుంది. అంటే అప్పుడే తనకి ఆల్జీమర్స్ వ్యాధి కూడా సోకి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ తో కోర్టులో కూడా సరిగ్గా సాక్ష్యాలని సబ్మిట్ చేయకపోవడంతో కోర్టులో కేసుని కూడా కొట్టేస్తారు. ఆ తర్వాత వేణు వైఫ్ చాలా వరకు అన్నిటినీ మర్చిపోతూ చివరికి తన హస్బెండ్ ని కూడా మర్చిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే వేణు వైఫ్ ఒక డైరీలో ఆ మధుబాల మరియు తన ఫ్రెండ్స్ మీద అత్యాచారం చేసిన వాళ్ళ పేర్లన్నీ రాసి కోర్టులో వీళ్ళకి న్యాయం దొరక్కపోవచ్చు కానీ నువ్వు మాత్రం వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చూడు అని తను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత తన వైఫ్ డైరీని చదివినటువంటి వేణు ఆ పసిపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా చంపుకుని వస్తూ ఉంటాడు. ఇంకా వేణు ఒకే ఒక వ్యక్తిని చంపాల్సి ఉంటుంది. అతని పేరు అరుణ్. ఆ అరుణ్ చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తూ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి బ్రోతల్ హౌస్ నడుపుతూ చాలా మంది పిల్లల్ని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వేణు ఆ అరుణ్నే చంపాలి అనుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వేణు వెంటనే దయాల్ని చూసి మీ అమ్మగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది, నువ్వు మీ అమ్మగారిని విడిచిపెట్టి నాతో ఏమీ రావసరం లేదు, నన్ను బస్టాండ్ లో విడిచిపెడితే అక్కడి నుంచి నేనే వెళతాను అని చెప్పడంతో ఆ దయాల్ మాత్రం లేదు నేనే తీసుకుని వెళ్లి డ్రాప్ చేస్తాను అని బండిలో ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు దయాల్ వేణును చూసి మాట్లాడుతూ నేను ఇక్కడి నుంచి దొంగతనాలు చేయకూడదని డిసైడ్ అయ్యాను సార్ అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దయాల్ అమ్మ దయాల్కి ఫోన్ చేసి మన పూజా గదిలో ఒక 10 లక్షల రూపాయలు రాసినటువంటి ఒక చెక్ రాసి పెట్టి ఉన్నారు అంటుంది. దాంతో దయాల్ వెంటనే వేణును చూసి సార్ ఆ చెక్ మీరే కదా రాశారు అని అంటాడు. దానికి వేణు మాట్లాడుతూ అవును, నువ్వు ఇప్పటి నుంచి మంచిగా మారాలనుకుంటున్నావు కదా, ఆ డబ్బుల్ని వాడుకుని నువ్వు మంచిగా ఎదుగు అని చెప్పడంతో దయాల్ వేణుని ఒక తండ్రిలాగా చూస్తూ ఇద్దరి మధ్య కూడా తండ్రి కొడుకుల బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒక హోటల్లో వెళ్లి స్టే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వేణు ఆ హోటల్లో ఉండడానికి కారణం కూడా అరుణ్ ఖచ్చితంగా అక్కడికే వస్తాడు అని ప్లాన్ చేసి ఆ హోటల్లోనే వచ్చి దిగి ఉంటాడు. ఆ తర్వాత వేణు వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి ఇంతకు ముందు తను చంపినటువంటి సత్యమూర్తి ఫోన్ నెంబర్ తో ఆ అరుణ్ అనే వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తాడు. నాకు ఒక చిన్న అమ్మాయి కావాలి, రేటు ఎంతో చెప్పు అని ఒక కస్టమర్ లాగా మెసేజ్ చేస్తాడు. దానికి అరుణ్ కూడా రేటు మరియు ప్లేస్ చెప్పి మీరు డబ్బులు తీసుకుని అక్కడికి వచ్చేయండి, మీకు సరిగ్గా అక్కడే డెలివరీ చేస్తాము అని రిప్లై ఇస్తాడు. మరోపక్క దయాల్ ఫుడ్ ఆర్డర్ చేసి ఆ ఫుడ్ కు డబ్బులు ఇవ్వడం కోసం వేణు పర్స్ ని ఓపెన్ చేయగా అందులో నుంచి దాదాపు 10 సిమ్ కార్డులు కింద పడతాయి. వాటిని చూసినటువంటి దయాల్ ఆ వేణుని అనుమానిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దయాల్ ఒక ప్లాన్ చేసి తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ ఆన్ చేసి తన బాత్రూమ్ లోకి వెళ్ళగా ఆ సమయంలో వేణు వాటర్ తాగి మందులో మాత్రం నిద్ర మాత్రల్ని కలిపి ఉంటాడు. ఇదంతా కూడా ఆ దయాల్ సెల్ ఫోన్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. దయాల్ వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి వేణుని చూసి సార్ మీరు పడుకోండి, నేను ఇప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి
చేసి వస్తాను అని బయటికి వెళ్ళి ఆ సమయంలో వేణు ఫోన్ ని కూడా వేణుకు తెలియకుండా బయటికి తీసుకుని వెళ్లి వేణు ఫోన్ ని చెక్ చేస్తాడు. అందులో వేణు ఇంతకు ముందు అరుణ్ కి చేసినటువంటి మెసేజ్ ని చదివి ఇప్పటి వరకు ఈ వేణు మంచివాడు అనుకున్నాం, ఇతను చాలా చెడ్డవాళ్ళలాగా ఉన్నాడు అని అనుకుంటాడు. అదే సమయంలో దయాల్ తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయినటువంటి వీడియోని కూడా చెక్ చేసి నన్ను నిద్రపోయేలా చేయడం కోసం వేణు నా మందులో మత్తు మాత్రల్ని కలిపినట్లుగా ఉన్నాడు, ఇతను మామూలు వాడు కాదు అని ఆ వేణు గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఆ వెంటనే దయాల్ ఇంటి లోపలికి వచ్చి తను మందు తాగి నిద్రపోయినట్లుగా నిద్రపోతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత వేణు లేచి ఎక్కడికైతే అరుణ్ రమ్మన్నాడో ఆ ప్లేస్ కి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అరుణ్ మాత్రం అక్కడికి రాకుండా ఉంటాడు. దాంతో వేణు చాలా డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉంటాడు. అయితే దయాల్ వేణు కంటే ముందు రూమ్ కు తిరిగి వచ్చి తనకేమీ తెలియనట్లుగా అక్కడ నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు దయాల్ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మనం ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాం, కానీ నా దగ్గర ఉన్న వేణు అంత మంచివాడు కాదు, వాడు చాలా డేంజర్, వాడు చిన్న చిన్న అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పడంతో దానికి ఆ దయాల్ ఫ్రెండ్ మాట్లాడుతూ అయితే ఒక పని చెయ్యి, వెళ్లే దారిలో నా గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి వాడిని తీసుకురా, అక్కడే వాడు అంతు చూద్దామని అంటాడు. దయాల్ వెంటనే వేణు దగ్గరికి వెళ్లే దారిలో మా ఫ్రెండ్ కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ చిన్న పార్టీ ఉంది, మనం ఆ పార్టీ అటెండ్ అయిన తర్వాత నేను మీ బంధువుల ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కిస్తాను అని చెప్తాడు. అలా దయాల్ మరియు వేణు ఇద్దరు కూడా దయాల్ ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరి వెళ్ళగా దయాల్ వెంటనే తన ఫ్రెండ్ ని మరియు వేణుని చూసి మీరు వెంటనే గెస్ట్ హౌస్ కి వెళ్ళండి, నేను వెళ్లి మనకు కావాల్సినటువంటి మందు స్టఫ్ తీసుకుని వస్తాను అని చెప్పి ఆ దయాల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దయాల్ ఫ్రెండ్ వేణుని అక్కడి నుంచి ఎక్కించుకుని కారులో వెళుతూ ఉండగా వేణు మాత్రం మాటి మాటికి కార్ బ్యాక్ సైడ్ కి తిరిగి చూస్తూ ఉంటాడు. దయాల్ ఫ్రెండ్ మాత్రం ఆ వేణుని చూసి ఎందుకు సార్ మాటి మాటికి వెనక్కి చూస్తున్నారు, కంగారు పడకండి, దయాల్ తొందరగానే వచ్చేస్తాడు అని అంటూ ఉంటాడు. కానీ ఆ వేణు మాత్రం దయాల్ ఫ్రెండ్ కార్ లో ఉన్నటువంటి ఒక లాకెట్ నే చూస్తూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి వేణు అరుణ్ తో మాట్లాడడానికి అరుణ్ తో చాట్ చేసినప్పుడు అరుణ్ డీపీలో కూడా సేమ్ ఇలాంటి ఫోటోనే ఉండి ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ దయాల్ ఫ్రెండ్ మరెవరో కాదు, వేణు వెతుకుతున్నటువంటి అరుణ్ అయి ఉంటాడు. దాంతో వేణు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ అరుణ్ కి ఫోన్ చేయగా కార్ నడుపుతున్నటువంటి దయాల్ ఫ్రెండ్ ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో దయాల్ ఫ్రెండ్ అలియాస్ అరుణ్ వెంటనే వేణుని చూసి పర్వాలేదు ముసలోడా, తొందరగానే కనిపెట్టేశావు, నువ్వు నన్ను చంపడం కోసమే ఇక్కడికి వచ్చావు కదా, అందుకే నిన్ను చంపాలని ఇలా తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న వేణు నువ్వు ఇలా చేస్తే నీ ఫ్రెండ్ అయినటువంటి దయాల్ ఊరుకుంటాడా అని అనగా దానికి ఆ దయాల్ ఫ్రెండ్ అలియాస్ అరుణ్ మాట్లాడుతూ నిజానికి నేనేం చేస్తుంటానో అవేమీ కూడా దయాలకి తెలియవు, వాడు చాలా చిన్నవాడు, వాడు చిన్న చిన్న దొంగతనాలే చేసుకుంటూ ఉంటాడు, నా గురించి మొత్తం వాడికి తెలియదు, నిజం చెప్పాలంటే నువ్వు చాలా చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తున్నావు అని వాడు అనుకుంటున్నాడు, నువ్వు నా గురించి నా నిజం చెప్పినప్పటికీ దయాల్ మాత్రం నమ్మడు, వాడు నిన్ను ఫుల్ గా అపార్థం చేసుకుని వాడే నిన్ను చంపాలి అని ఇక్కడికి తీసుకుని వచ్చాడు, వాడి దృష్టిలో నువ్వు ఒక హంతకుడివి, నన్ను చంపాలని వచ్చిన నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అంటూ ఆ దయాల్ ఫ్రెండ్ వెంటనే వేణు మీద తీవ్రంగా దాడి చేసి ఆ వేణుని కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ కూడా వేసి ఉంటాడు. కొంతసేపటి తర్వాత దయాల్ ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి అక్కడ వేణుని బంధించి ఉండగా వేణు దగ్గరికి వెళ్లి కట్లన్నీ విడిపించి తన మొహానికి ఉన్నటువంటి ఆ ప్లాస్టర్ ని కూడా తీసేస్తాడు. అరుణ్ మాట్లాడుతూ ఎందుకురా, వాడు చాలా మూర్ఖుడు, వాడు పిల్లల మీద అత్యాచారం చేసేవాడు, వాడిని ఎందుకు ఇడిపిస్తున్నావు, వాడిని ఇక్కడే చంపేయాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ దయాల్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ మాట్లాడిందంతా కూడా వేణు దయాల్కి ఫోన్ చేసి ఉంటాడు. అదంతా కూడా దయాల్ ఫోన్ లోనే విని ఆ దయాల్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ నిజ స్వరూపాన్ని తెలుసుకుని అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత దయాల్ మరియు వేణు ఇద్దరు కూడా దయాల్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ ని అక్కడికక్కడే చంపేసి వెంటనే ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోతారు. ఆ తర్వాత కోర్టులో వీళ్ళు నిజంగా అత్యాచారం చేసిన వాళ్ళని చంపినప్పటికీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు అని వీళ్ళకి శిక్షని ఒక వారం తర్వాత చెప్తామని కేసును వాయిదా వేస్తారు. దాంతో దయాల్ మరియు వేణుని అక్కడి నుంచి పోలీసులు తీసుకుని వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి వేణుకు స్వీట్ ఇచ్చి ఈ రోజు నా మనవరాలు పుట్టినరోజు అని చెప్తుంది. ఆ తర్వాత దయాల్ మరియు వేణు ఇద్దరు కూడా పోలీసులతో కలిసి వెళుతూ ఉంటారు. అప్పటికే వాళ్ళిద్దరూ చాలా దూరం ట్రావెల్ చేసి ఉండడంతో వేణు దయాల్ని తన కొడుకులాగా భావిస్తూ ఉంటాడు. అలాగే దయాల్ కూడా వేణుని తన తండ్రిలాగా భావిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, చిన్న పిల్లల మీద అత్యాచారం చేసే వాళ్ళని ఏం చెయ్యాలో, ఎలా శిక్షించాలో మీరే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.